అందరికీ నమస్తే. ఎస్ఎన్ టీవీకి స్వాగతం. ఈరోజు నిన్న మొన్న జరిగిన ఒక దుష్ప్రచారం లాంటి ఒక మీడియా కేసీఆర్కు సంబంధించిన ఒక మీడియా ఛానల్ వచ్చి ఏదో డబ్బులు ఇస్తే మాట్లాడిపిస్తే ఇక్కడ సీతక్కను అవమానించే విధంగా ఆ మీడియా ఛానల్ ఇక్కడికి వచ్చి దుష్ప్రచారం చేసిండు మన సీతక్క మీద. సొంతంగా నేను వచ్చి ఒక వీడియో తీసుకొని వీడియో బయట పెట్టిన తర్వాత మనకు వచ్చిన కామెంట్లను చూస్తే చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. సో నేను ఎస్ఎన్ టీవీకి ఫోన్ చేపించి అన్న మీరు రావాలి, నా ఒక్కంతో అవుతలేదని చెప్పేసి అని మాట్లాడితే కొడంగల్ నుంచి నరసింహన్న వచ్చి నాకు ఇక్కడ మైక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రమే వాళ్ళ ప్రజలను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మాటతోనే మనం తెలుసుకుందాం నిజాలు ఏం సంగతి అని చెప్పేసి. అన్న నమస్తేనే. నమస్తే అన్న. నమస్తే మీడియా మిత్రులకు నమస్తే. నేను విలేజర్స్ని, నేను రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని. నేను 1915 రిటైర్డ్ అయ్యి ఇక్కడనే ఉంటున్నా. కానీ అంతకుముందు జరగకముందు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ శంకుస్థాపన చేసిండు, కట్టిండు. అప్పుడు ఎంత డెత్ తీసిండు మనకు తెలియదు, మనం చూడలే. కానీ 2023 ఆగస్టు 27 ఈ మొత్తం కొట్టకపోయిన తర్వాత అక్క కష్టపడి ఆ నైట్ ఇక్కడ ఉండి కూడా మాకెంతో మా 3 విలేజ్లకు జనం పోయినా కూడా ఏమైనా నైట్ ఇక్కడ ఉండి కూడా మాకు సహాయం చేసింది. అట్లాంటి అక్కగారిని ఈరోజు మనకు ఎవరైతే గిట్టినటువంటి వాళ్ళు మన ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఈరోజు అప్పుడు ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ మా ట్రైబల్ మినిస్టర్ ఉండే, తర్వాత నాగజ్యోతి గారు జడ్పీటీసీ ఉండే. వాళ్ళు స్వయంగా నేను కలిసి కూడా ఈ విషయాలని చెప్పిన. అప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం పట్టించుకోలే. అయినా కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు మా సీత గారు ఉండి ఎంత కష్టపడి మాకు అన్నీ అందించింది. 6 నెలలకు అందరూ సరిపోను తిండి గింజలు పెట్టుకుంటూ అప్పటి నుండి 6 నెలలు కష్టపడుతూ ఆ కొట్టకపోయిన తర్వాత కూడా ఐరన్ బ్రిడ్జ్ కూడా వేయించింది. అది కూడా మళ్ళీ కొట్టకపోయింది. అట్ట మంచి చేస్తుంటే కూడా మనం పడినటువంటి వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తుండ్రు. ఇప్పుడు కట్టే బ్రిడ్జ్ మాత్రం నేను ఈ ఉండి చూసిన వాళ్ళు ఎంత డెత్ తీసినట్టు 130 ఫీట్ల లోతు నుండి కూడా కట్టుకొని చాలా జాగ్రత్తగా కట్టుకొస్తున్నది. అటువంటి దాన్ని కూడా ఈరోజు మనం ఎవరైతే అగ్నిస్ట్ పర్సన్స్ ఉన్నదో బీఆర్ఎస్ కావచ్చు, విలేజర్స్ కావచ్చు, అటువంటి వాళ్ళే దుష్ప్రచారాలు చేస్తాను తప్ప అక్క మీద ఎటువంటి దుష్ప్రచారం లేదు. ఇప్పటి కూడా మా అక్క అన్ని రకాలుగా మాకు అందజేస్తుంది. ఇప్పుడు రాను నేషనల్ వే కూడా కాబోతుంది ఇదేంది మేడారం జాతర వల్ల. అందువల్ల అన్ని రకాలుగా మాకు అక్క మీద ఎటువంటి అభిప్రాయం లేదు. మా ఊళ్ళో అక్క అంటే దేవతని కొలుస్తున్నాం, మా గ్రామ పంచాయతీ నుండి కూడా. ఇక్కడ మీడియా ఛానల్లో వేరే వాడు వచ్చి ఏం చేశారంటే సిమెంట్తో కట్టాలి, కట్టారు అది ఇది అని చెప్పేసి అని మాట్లాడతాను. ఇక్కడ బ్రిడ్జి పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇదే టెంపరీగా మనం గుడి కోసమే చేస్తాం. సో అది మీరు ఏ విధంగా మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ రోడ్డు మాకోసమే కాదు, ఇక్కడ మేడారానికి రాబోయే రోజుల్లో మేడారానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. అన్ని రకాల ఇటు లోపల ఉన్నటువంటి విలేజర్స్ కూడా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం పోవడం కానీ, భూపాలపల్లి పోవడం కానీ, ఇటున్న 6, 7, 8 విలేజులు అటు తిరిగి కరీంనగర్ కూడా పోతానికి కూడా ఉపయోగపడుతుంది. అటువంటి రోడ్ను అక్కగారు సర్వే చేసుకొని ఇంత డీప్ 130 ఫీట్ల లోతు చూసి కూడా అంత స్టాండర్డ్ కట్టుకొస్తాను. అటువంటి దాన్ని మనం ఎటువంటి అబ్జెక్షన్ చేయడానికి లేదు ఈ రోజు వరకు కూడా. నేను ఆ డెత్ దించేటప్పుడు కూడా రోజు మా బాగా నేను వచ్చి చూసి ఎన్ని ఫీట్లు దించుతాను అది కూడా తెలుసుకుంటే 130 ఫీట్లు ఉండి అక్కడనైతే మాకు అక్కడ స్టాండర్డ్ దొరుకుతుంది, అక్కడ నుండి తీసుకొస్తామని కూడా చెప్పింది వాళ్ళు. అంటే మొత్తం మీద మీకు ఇక్కడ ఉన్న ఊర్ల ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం చేయడానికి మన సీతక్క చేస్తుంది. కానీ మీడియా ఛానల్ మాత్రం దొంగ నాటకాలు ఆడి ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. అంతే దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏమంటే వేరే మీడియా వాళ్ళు మనకు పడినటువంటి మీడియా కావచ్చు, వేరే మీడియా కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళని ఎట్లా మనం బయటకు తీసుకురావాలి రోడ్డుకు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నటువంటి భావనతోనే వాళ్ళు చెప్తున్నారు తప్ప మంచి ఉద్దేశంతో కాదు. అక్క మాత్రం ఈ రోజు వరకు మాకు 3 ఊర్లలో మా కొండాయి గ్రామ పంచాయతీకి దేవత లాంటిది, మాకు అన్ని రకాలుగా ఆకరిస్తుంది. ఇప్పుడు ఆమె వల్ల ఈ బ్రిడ్జ్ అవుతుంది, అన్ని విధాలుగా మాకు డెవలప్మెంట్ జరుగుతున్నది. కాబట్టి అక్కని ఎటువంటి దాంట్లో కూడా మేము దుష్ప్రచారం చేయడానికి లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు వరద వచ్చి కొట్టుకుపోయినప్పుడు మన ఊర్లో 8 మంది చనిపోయారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు సీతక్క ఇక్కడికి వస్తే కేసీఆర్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది, హెలికాప్టర్ కావాలి మా ప్రజలందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని మాట్లాడితే కేసీఆర్ పంపించలేదని చెప్పేసి మాకు తెలిసింది. అది నిజమేనా? అక్కమ్మ ఏడ్చినాక తర్వాత కూడా తర్వాత ఆయన పర్సనల్ తెచ్చింది కానీ 2 హెలికాప్టర్లు వచ్చినాయి. మాకు అందరికీ మిల్స్ ప్యాకెట్లు పెంపించి అంత హైట్ నుంచి కూడా వేసింది. అది 3వ నాడు తెప్పించింది. అంటే చనిపోయిన తర్వాత అంటే అక్క పర్సనల్ గా తీసుకొచ్చి చేపించింది. అక్క ములుగు నుండా మరి వరంగల్ నుండి తెచ్చిందా కానీ 2 హెలికాప్టర్లతో మాకు అందరికి అన్నం సప్లై చేసి అక్కడ అందరికి పెట్టింది 2 రోజులు.
ఈ రోడ్డు ఇప్పుడు ఈ పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు ఇప్పుడు ఓన్లీ అది టెంపరవరీగా నడుస్తుంది. టెంపరవరీ ఈ పక్క రోడ్ ఆ పక్క ఈ పక్క రోడ్ అంటే బ్రిడ్జి వాళ్ళు వేసుకున్నారు. ఆ పక్క రోడ్డు మన ఐటీడీ నుండి వాళ్ళు మన ఏఈ గారు ఎవరు మన మొత్తానికి అక్క ద్వారా అది నడుస్తుంది. మేమందరం ఇంతకు ముందు రోజులల్లా కర్రలు వేసుకొని రౌతులు వేసుకొని బస్సులు కూడా ఇక్కడ నుంచి ఐలాపురం వరకు నడిచిన రోజులు ఉండే. అంటే గతంలో ఒక 10-20 సంవత్సరాల క్రితం నడిచినటువంటి రోజులు. ఇది తాత్కాలికమే. ఇది ఇప్పుడు వేసినటువంటిది అది ఎన్ని లక్షల వేల అనేది కాదు. ఇప్పుడు వేసిన జాతర గురించి వేసింది అయితే అది తాత్కాలికమే. ఎప్పుడు వాగత్తే అప్పుడు కొడకపోవడానికి రెడీ. అది ఇంకెంతకంటే పెద్ద కట్టినా కూడా ఆగదు అది. సరే, దానికి ఎంత బడ్జెట్ అయింది అనేది మాకు తెలియదు ఆ బడ్జెట్. కానీ ఇది అయితే ఇప్పుడు తాత్కాలికంగా మాకు జూన్ జూలై వరకు ఉంటుంది అనుకుంటాను. అంటే పెద్ద వర్షాలు లేకపోతే తర్వాత ఈ ఉండయి అవి తాత్కాలికంగా ఇప్పటి వరకు వేసినాయి అంతే. ఈ జాతర విషయంలో మా గురించి వేసినాయి. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా పోవడానికి రావడానికి లేదు కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా వేసినాయి. కానీ మంచిగానే వేసినారు. పెద్ద వాగు వచ్చినప్పుడు అది ఆగాయి. కాకపోతే ఇప్పుడైతే ఆగుతాయి, ఏం కాదు. ఇది మనము నిజం తెలుసుకున్నాం. ఎందుకంటే సీతక్క గారి గురించి అవమానించే విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు వచ్చి అవమానించే విధంగా అక్కను మాత్రం అవమానిస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలనంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక ప్రాజెక్టు కట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కొన్ని రోజులు సమయం పట్టింది. కానీ లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది నిట్ట నిలువులా ముంచి పారేశారు. కానీ వాస్తవంగా మాట్లాడితే ఒక చిన్న బ్రిడ్జి కట్టాలన్నా మినిమం దగ్గర సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఏదో ఇంటికాడ కూర్చొని గీతలు గీస్తే కట్టే బ్రిడ్జి కాదు ఇది. ఇంజనీర్ల ఆదేశంతో తీసుకునే నిర్ణయం ఇది. ఏ బ్రిడ్జి కట్టినా అది శాశ్వత పరిష్కారం లెక్కనే ఏ ఇంజనీర్ అయినా ఖచ్చితంగా చేసే విధంగా చేస్తాడు. కానీ దుష్ప్రచారంగా మీడియా ఛానల్లో చూపించడం బరాబరి కాదు. అది ఖచ్చితంగా జనాలకు మంచి చూపించాలి. జనాలకు మంచి చూపిస్తేనే జనాలు కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో దుష్ప్రచారంగా చేస్తే ఆ సీతక్కను అవమానించే విధంగా చేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు.